నమస్కారం దత్త గారు. నమస్తే అమ్మా. దత్త గారు, రేవతి నక్షత్రం వారి యొక్క గ్రహబలం ఏ విధంగా ఉంది అంటారు? ఏ గ్రహం బాలేదు అంటారు? మరి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి? శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తే. అందరికీ నమస్కారం అమ్మా. ఈరోజు మనం చూసుకునేది రేవతి నక్షత్రానికి సంబంధించింది చూసుకుంటున్నాం. ఈ రేవతి నక్షత్రంలో మామూలుగా మనకి లాస్ట్ నక్షత్రం ఏంటయ్యా అంటే రేవతి నక్షత్రం. 27 నక్షత్రాల్లో లాస్ట్ నక్షత్రం రేవతి నక్షత్రం కాబట్టి ఇది 27వ సంఖ్యకి సంబంధించిన నక్షత్రం అన్నమాట. అదేవిధంగా ఈ నక్షత్రానికి అధిపతి బుధుడు అనమాట. అదేవిధంగా రాశి వచ్చేసరికి మీనరాశి, రాశికి అధిపతి గురువు అనమాట. ఇప్పుడు బుధుడి యొక్క స్వభావం ఏంటంటే అందరితో జాలిగా ఉండటం, దయాగా ఎక్కువగా మంచిగా ప్రేమగా మాట్లాడడం, దానగుణం ఎక్కువ ఉండటం, అభిమానంగా ఉండటం. ఎక్కువ శాతం వీరు ఎవరైతే ఎదుటి వ్యక్తి ఏ విధంగా మాట్లాడతారో అదే విధంగా ఇతను కూడా మాట్లాడడం జరుగుతుంది. అంటే బిజినెస్ మైండ్ ఎక్కువ ఉంటుంది, ఆలోచన ఎక్కువ, ఎలా బిజినెస్ చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కువ ఆలోచన, ఎక్కువగా బాగా ఆలోచన ఉంటుంది. అదేవిధంగా గురువు కూడా మీనరాశికి అధిపతి గురువు కాబట్టి ఆధ్యాత్మికంగా ఎక్కువగా ఉండటం, దైవపరంగా ఎక్కువగా నమ్మటం, దైవపరంగానే ఎక్కువగా నమ్ముతూ ఉండటం జరుగుతుంటుంది. వాస్తవంగా చెప్పాలంటే కొంతమందికి రేవతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు గాలి ఇవన్నీ కనబడే అవకాశాలు ఉంటాయి. అంటే కొన్ని నక్షత్రాలు కనపడతాయంటే ఈ రేవతి నక్షత్రం ఖచ్చితంగా కనపడే అవకాశం ఉంది. అదేవిధంగా వీరి గుణము గణం చూసుకుంటే వీరి యొక్క గుణం వచ్చేసరికి సత్వగుణం. అంటే ఎక్కువ శాతం ఎవరితో అయినా సరే సత్వగుణం సంబంధించిన వాళ్ళు ప్రేమగా మాట్లాడాలి. అదేవిధంగా ఇందా చెప్పాం కదా, అన్ని ఆలోచనలు ఎక్కువగా కూడా ప్రేమతత్వం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా వీళ్ళ గణం వచ్చేసరికి దైవగణం. దైవగణం అనేది ఏంటంటే ఎవరికైనా సరే దేవతలను, ఏ దేవుడైనా మనం నమ్మే దేవుడు ఒకరికి హాని చెయ్యాలని ఎప్పుడు ఏ దేవుడు కూడా కోరుకోడు. అది ఎవరైనా సరే, నేను నమ్మే దేవుడు అవ్వచ్చు, మీరు నమ్మేది అవ్వచ్చు, ఎవరైనా సరే, ఏ దేవుడైనా సరే ఒకరికి హాని చేయాలనే స్వభావం ఉండదు. అదే దేవత గణం అంటే. కాబట్టి అలాంటి స్వభావం కలిగి ఉంటారు. అదేవిధంగా వీరి యొక్క స్థితి ఏంటంటే లయము. అంటే ఏదైనా సరే ఎంతసేపు అయినా సరే మాట్లాడతారు, తర్వాత కట్ చేసేస్తారు, తర్వాత వాళ్ళకి సంబంధాలు ఉండకూడదనే ఆలోచన ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా స్వభావం వచ్చేసరికి మృదు స్వభావంగా ఉంటుంది. అంటే ఎక్కువ శాతం ఏంటంటే ప్రేమగా మాట్లాడటం, ప్రేమగా ఏదైనా వ్యవహరించటం అన్నిట్లో కూడా యోగదాయకంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా వీరి యొక్క దేవత వచ్చేసరికి పూషుడు అంటారు. అంటే మనకి 11 ఆదిత్యులు ఉంటారమ్మా. ఆదిత్యుల్లో ఒకటైన ఆదిత్య పూష అనేది ఆ యొక్క నామం అనమాట. పూష అనగా ఏంటంటే రవి అని అర్థం. అంటే సహజంగానే ఈ యొక్క పూష అంటే ఏంటిది, పోషించేవాడు అని అర్థం అనమాట. మనల్ని ఏదైనా సరే పోషించగలిగేవాడు పూష అంటారు. కాబట్టి వీళ్ళు సూర్యనారాయణ స్వామి ఆరాధన చేస్తే కనుక సత్ఫలితాలు శీఘ్రంగా వస్తాయన్నమాట. అయితే ఈ జాతక పరంగా మెయిన్గా మనం చూసుకుంటే, ఈ జాతక పరంగా వీరికి రవి మంచి స్థితిలో ఉంటే తండ్రి నుంచి సపోర్ట్ ఉండటం, అన్నిట్లో స్పీడ్ ఉండటం, ప్రేమ ఆప్యాయంగా మాట్లాడడం, ఎక్కువ శాతం ఆధ్యాత్మికంగా ఉండటం, రాజకీయాల్లో బాగా రానియడం జరుగుతుంది. అయితే రవి నీచంగా ఉంటే ఎక్కువ శాతం రుణబాధ ఎక్కువ ఉండటం, అదేవిధంగా ఏదైనా సరే ఏ రంగంలో అయినా రాణించలేకపోవడం, అదేవిధంగా తండ్రి నుంచి సపోర్ట్ లేకపోవడం జరుగుతుంది. తండ్రి నుంచి సపోర్ట్ రావడానికి ఆదిత్య హృదయం పారాయణం చేస్తే మంచి ఫలితం వస్తుంది. అదేవిధంగా ప్రతి నిత్యము కూడా, అంటే అమావాస్యకో పౌర్ణమికో మనకి సత్యానుసారం ఇద్దరికైనా సరే అన్నదానం చేస్తూ ఉండటం, పితృ సంబంధమైన దోషాలు ఏదైతే ఉంటాయో అవి పితృ సంబంధమైన అంటే కర్మలు ఆచరిస్తూ ఉంటే కనుక ఆ దోషాలనే నివృత్తి అవుతుందన్నమాట. కాబట్టి రవి నీచంగా ఉంటే ఈ మంచి ఫలితం వస్తుంది ఇది చేస్తే. అదేవిధంగా చంద్రుడు నీచంగా ఉంటే మానసికంగా చిన్న చిన్న సమస్యలు కలగడం, తినే తిండి మీదే 10 మంది దృష్టి ఎక్కువ ఉండటం, మనకి బాగా దిష్టి తగలడం, మానసికంగా సమస్యలు కలగడం, ఇలాంటి చంద్రుడు నీచంగా ఉంటే జరుగుతుంది. అదే చంద్రుడు మంచి స్థితిలో ఉంటే, ఉచ్చ స్థితిలో ఉంటే కనుక బాగా యోగదాయకంగా ఉంటుంది. ప్రేమగా 10 మంది పలకరిస్తుంటారు. అందులో వీళ్ళది మృదు స్వభావం కాబట్టి ఎక్కువ శాతం తొందరగా అట్రాక్ట్ అయిపోయి ప్రేమగా మాట్లాడడం జరుగుతుందన్నమాట. అన్నిట్లో కూడా బాగుండటం, అందరితో ప్రేమగా ఉండటం, అన్నిట్లో వ్యవహరించడం జరుగుతుంది. చంద్రుడు నీచంగా ఉంటే అందరినీ మోసం చేయడం, అందరితో రివర్స్లో మాట్లాడుతూ ఉండటం, వీళ్ళతో ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడడం, అన్నిట్లో కూడా రివర్స్ ఉంటుంది. చంద్ర కవచం చదువుకోవడం వల్ల
అదేవిధంగా 10 మందికి అన్నదానం చేయడం వల్ల ఈ చంద్రుడి యొక్క దోషం అనేది నివృత్తి అయ్యి సుఖ సంతోషాలతో మానసిక సమస్యలు అనేది నివృత్తి అవుతుంది. కుజుడు నీచంగా ఉంటే ఎక్కువగా రుణం చేస్తూ ఉండటం, రుణబాధ అధికంగా ఉండటం, భూమి సంబంధించిన దానిలోనే మోసపోవడం, భూమి సంబంధించిన దానిలోనే కోల్పోవడం జరుగుతుంది. కుజుడు మంచి స్థితిలో ఉంటే వీళ్ళు పెట్టేది చిన్న స్థితిలో అయినా సరే మంచి స్థితిలో లాభాలు రావడం, రుణ సంబంధమైన విముక్తి కలిగిపోవడం, నివృత్తి అయిపోవడం. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి. వీరు చేస్తే కనుక వీరికి మంచి యోగదాయకంగా ఉంటుంది. బుధుడు నీచంగా ఉంటే చేసే జాబ్లో కాన్సన్ట్రేషన్ ఉండదు, చేసే జాబే కరెక్ట్గా ఉండదు, ఏదో ఒక వంకలు కలుగుతుంటాయి, ఆటంకాలు కలుగుతుంటాయి. గవర్నమెంట్ జాబ్ చేతి వరకు వచ్చిపోయే అవకాశాలు కూడా వీరికి ఉండే అవకాశం ఉంది. కాబట్టి గురువు మెయిన్గా వీరి ఇద్దరిది బుధుడు యొక్క గురువు యొక్క కలయిక ఉంటుంది. మెయిన్గా బుధుడు, ఎందుకంటే వీరి జాతకంలో నక్షత్రానికి రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు కాబట్టి మంచి స్థితిలో రావడానికి బుధ కవచం చదువుకోవాలి, బుధుడి యొక్క ఆరాధన చేయాలి, అన్నిట్లో కూడా విష్ణు సహస్రనామం చేయాలి. అదేవిధంగా విష్ణు దేవాలయాలు దర్శించి ఎక్కువ శాతం దేవాలయాన్ని శుద్ధి చేస్తుంటే వీళ్ళకన్నిటిలో కూడా యోగదాయకంగా ఉంటుంది. అదేవిధంగా గురు బాలేకపోతే చేసే జాబ్ అవ్వచ్చు, చదువుకున్న చదువు అవ్వచ్చు, ఏది కూడా అనుకూలత ఉండదు. పుత్ర సంతానం పరంగా ఇబ్బంది పడ్డం కానీ, సంతానం కలిగిన తర్వాత వాళ్ళ ద్వారా వీళ్ళు ఇబ్బంది పడ్డం కానీ, అంటే వాడేదో చిన్న పని చేసినా వీళ్ళు మొండిగా ఏదో ఒక గొడవలు అవుతాయి, అట్లా జరుగుతుంటుంది. కాబట్టి గురు మంచి స్థితిలో రావడానికి దత్త చరిత్ర, దత్త పురాణం ఇవన్నీ పారాయణం చేస్తే శీఘ్రంగా మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే మెయిన్గా వీళ్ళిద్దరికీ బుధుడు గురువే అమ్మ. నక్షత్రానికి అధిపతి ఎవరు? బుధుడు. రాశికి అధిపతి గురు. ఈ రెండు వీళ్ళకి జాతకంలో వర్తిస్తుంది. మీనరాశికి అధిపతి గురు కాబట్టి జాతకంలో గురు నీచంగా ఉంటే చిన్న చిన్న విషయాల్లోనే సమస్యలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ సమస్యలన్నిటికీ కూడా ఇదే పరిష్కారం. అదేవిధంగా శుక్రుడు నీచంగా ఉంటే భార్యాభర్తల మధ్య ప్రేమ లేకపోవడం, ఆప్యాయత లేకపోవడం, ఎక్కువగా సఖ్యత లేకపోవడం, గొడవలు ఎక్కువ అవుతూ ఉండటం, అండర్స్టాండింగ్ లోపం రావడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. కాబట్టి గురు మంచి స్థితికి వెళ్ళడానికి గురు కవచం చదువుకుంటే కనుక వీరికి శీఘ్రంగా అన్నిటిలో కూడా యోగదాయకంగా ఉంటుందన్నమాట. శుక్రుడు నీచంగా ఉంటే ఎప్పుడు ఏదో ఒక సమస్యలు కలుగుతుంటాయి, అంటే భార్యాభర్తల మధ్య. అలాంటివన్నీ నివృత్తికి శుక్ర కవచం చదువుకోవాలి. శుక్రుడు యోగదాయకంగా ఉండటానికి వీరికి మంచి ఫలితంగా లక్ష్మీదేవి ఆరాధన చేస్తే కనుక, అదేవిధంగా దత్త చరిత్ర, శుక్రుడు సంబంధించింది 2, దత్త చరిత్ర, లక్ష్మీదేవి, ఈ 2 చేస్తూ ఉంటే వీరికి అన్నిటికీ కూడా యోగదాయకంగా ఉంటుంది. శని నీచంగా ఉంటే సమస్యలు అనేది అధికంగా ఉంటాయి, శత్రుపరంగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి శత్రుపరంగా నివృత్తికి, అదేవిధంగా మెయిన్గా మోకాలు నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఏలినారి శని, అర్ధాష్టమి శని వచ్చినా ఇవన్నీ జరుగుతూ ఉంటే కనుక, అంటే శని మహర్దశ జరిగిన ఎప్పుడైనా సరే శని కవచం చదువుకుంటే వీరికి యోగదాయకంగా ఉంటుందన్నమాట. శని మహర్దశ అయినా అంతర్దశ అయినా సరే శని నీచంగా ఉంటే కనుక ఎక్కువ శాతం వీరు శని కవచం చదువుకోవడం వల్ల వీరికి తొందరగా కూడా అన్నింటిలో కూడా లాభాలు చేకూరుతాయి అన్నమాట. అదేవిధంగా రాహుకేతుకు సంబంధించింది. రాహు స్థిరత్వకారకుడు అనమాట. స్థిరమైన జాబ్ చేయాలన్నా, చేసే జాబ్లో మంచి పేరు ప్రతిష్టలు రావాలన్నా, మంచి స్థితికి వెళ్ళాలన్నా రాహు బాగుండాలి. రాహు బాగాలేకపోతే ఏమవుతుందంటే అన్నీ రివర్స్లో అవుతాయి. కాబట్టి అలాంటి రివర్స్లో అవ్వకుండా రాహు కవచం చదువుకోవడం వల్ల వీరికి మంచి ఫలితం వస్తుంది. దుర్గా సప్తశ్లోకి చదువుకోవాలి. అదేవిధంగా ఎక్కువ శాతం అన్నదానం చేయడం వల్ల వీరికి మంచి ఫలితం వస్తుంది. అయితే వీళ్ళు దర్శించాల్సిన దేవాలయం ఇందాక చెప్పాం రుద్రుడు. అదేవిధంగా వీరు సూర్యనారాయణ స్వామి ఆరాధన చేస్తే, అంటే ప్రతి నిత్యము ప్రాతకాల సమయంలో స్నానం చేసి రాహుకేతుల దోషం పోవడానికి, అంటే నవగ్రహ దోషాలన్నీ తొలగిపోవడానికి ప్రత్యేకించి పొద్దున్నే ప్రాతకాల సమయంలో ఓం అర్కాయ నమః, ఓం సూర్యనారాయణాయ నమః, ఓం సవితాయ నమః 12 నామాలు ఉంటాయమ్మా. అవి జపం చేస్తే కనుక, అంటే ఒక 10 నిమిషాల సేపు కేటాయిస్తే వీళ్ళకి ఆ రోజు మొత్తం కూడా సుఖ సంతోషాలతో ఉండొచ్చు. థ్యాంక్ యూ దత్త గారు. థ్యాంక్ యూ. ఓం శ్రీ దత్తాయ నమః, ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.